అయ్యో, ఏంటి ఫణి, ఏమైంది నీకు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. ఏంట్రా ఇది? నువ్వు దాని మీద కోపడుతున్నావేంటి? అసలు వెళ్ళిన పని ఏమైంది? త్రిపుర కలిసిందా? అమ్మా, తను త్రిపుర కాదు, సత్య. సత్య ఏంట్రా? అవును, ఇది సత్య ఇల్లేనా? అవును, మీరెవరు? మీ చెల్లెలు మీతో చిన్నప్పటి నుంచి ఉంటుందా? చిన్నప్పటి నుంచి మాతోనే ఉందండి. నువ్వు చూసింది త్రిపురలా ఉన్న సత్యని. త్రిపుర బాంబు బ్లాస్ట్ లో చచ్చిపోయింది. ఒరే, మాకేం అర్థం కావటం లేదురా. ఇది చూడండి, అర్థమవుతుంది. వామ్మో వాయ్యో, ఏంట్రా ఇది? ఆడపిల్లనా ఆడపులినా? ఇప్పుడు అర్థమైంది కదా, తను త్రిపుర పోలికలతో ఉన్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సత్య, వాళ్ళది వెంకటాపురం. అమ్మో, నానా, మేమేమో తనని త్రిపుర అనుకొని భ్రమపడి తనని చంపేద్దామని వెళ్ళాము. వెళ్ళేసరికి మాకు జరిగింది ఇది. ఇప్పుడేం చేద్దాంరా? కంగారు పడకండి, త్రిపుర అయితే చనిపోయింది. అదేదో మనకు కన్ఫర్మ్ అయింది. ఈ అమ్మాయితో మనకు పని లేదు. చూద్దాం. మీరైతే త్రిపుర పోలికలతో ఒక అమ్మాయి కనిపించిందని, పలానా చోటు ఉందని ఎక్కడా నోరు జారొద్దు, సరేనా? అలాగేరా. మేమెందుకు మాట్లాడతాం? ఆ త్రిపుర చనిపోయిందిగా. ఫణి, ఆ సత్య వల్ల మనకేం ఇబ్బంది అవ్వదు కదా? ఎందుకు ఇబ్బంది అవుతుంది? తనతో మనకు ఎటువంటి సంబంధం లేదు. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. ఈ కృష్ణ పడుకున్నాడు కాబట్టి సరిపోయింది. అదే మెలకువగా ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ నన్ను విసిగిస్తాడు. అమ్మా, దొంగ 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 దొంగ! ఏ కృష్ణ, నేను దొంగ 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 కృష్ణ, దొంగ నేను వదలు. దొంగ కృష్ణ, దొంగ! అమ్మా, నీకేమైనా మతిపోయిందా? దొంగ! వదులుతావా లేదా? గుద్దానంటేనా? నేను దొంగనా? నువ్వా సత్య? నేను దొంగ అనుకున్నాను. ఇంట్లోకి వచ్చేటప్పుడు నన్ను నిద్ర లేపొచ్చు కదా. ఓహో, తమని నిద్ర లేపి నేను రావచ్చా సార్ అని అడిగి రావాలా? అలా ఏం లేదు, నువ్వు వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పాపకి ఏమైందని చూడ్డానికి వచ్చావు కదా, అదే ప్రేమ అంటే. మా అమ్మ నాకు చెప్పింది. ఏయ్, ఒకసారి ఆగు. ఏమన్నావు?
ఏం లేదులే, పాపని చూడ్డానికి వచ్చావని అలా అన్నాను అంతే. ఇదిగో కృష్ణ, నీకిప్పుడే చెప్తున్నా, పోనీళ్ళే డబ్బులు లేవు, పాపతో ఇబ్బంది పడుతున్నావు, ఏదన్నా అవసరమైతే చేతిలో ఖర్చులకు ఉండాలని కదా డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. నువ్వు పడుకున్నావు కదా అని నిద్ర లేపడం ఇష్టం లేక జేబులో పెట్టాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పాపం చూడ్డానికి వచ్చాను, నిన్ను చూడ్డానికి వచ్చాను అని అన్నావంటే మాత్రం నీకొస్సలు బాగోదు. సర్లే అనను. ఎలాగో వచ్చావు కదా, అదిగో పాప ఉయ్యల్లో పడుకోనుంది, నువ్వు వెళ్ళి ముద్దు పెట్టాళ్ళు. ఏంటి? అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు పాపకి ముద్దు పెట్టి వెళ్ళాలా? లేకపోతే తమరికి కూడా ఏమైనా? మళ్ళీ సిగ్గు ఒకటి, సిగ్గు లేకుండా. కర్రేది కర్రేది. వద్దు వద్దులే సత్య, సరదా కన్నానులే. ఛీ, సహాయం చేద్దామని వచ్చాను, చూసావా? నోది బుద్ధి తక్కువ. నిన్ను మళ్ళీ ఆ చూపు ఒకటి, ఆ నవ్వొకటి. అదే మొన్న నువ్వు 5 లక్షలు ఇచ్చావు కదా అక్క పెళ్లి కోసం, ఆ డబ్బులు ఎక్కడే? ఏంటి? డబ్బులు లెక్క చెప్పాలా? అక్క పెళ్ళి నేను చూసుకుంటాను, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ సత్యకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నందిని పెళ్లికి 5 లక్షలు ఇచ్చిందంటే మొత్తం డబ్బంతా ఏర్పాటు చేసిందన్నమాట. మరి ఎక్కడ పెట్టినట్టు? మనకేమో పొద్దున్నే కళ్ళు తాగడానికి కూడా డబ్బులు లేవు. ఆ జితేంద్ర గారు రూపాయి ఇవ్వడు. పైగా వాడిచ్చిన డబ్బుకి చక్రవడ్డీలు వేసి తిరిగి ఇవ్వమని గొడవ చేస్తున్నాడు. ఎలా? పొద్దున్నే కళ్ళు దుకాణం ఓపెన్ చేయగానే ఫస్ట్ సీసా మనమే తీసుకోవాలా? ఇక్కడ నా డబ్బులు పెట్టిందా?